అండ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే. అందులో ఈరోజు మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటిదంటే పివోట్ టేబుల్. ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పివోట్ టేబుల్? Pivot table. No, I don't know, Naveen. ఓకే. సో జనరల్గా ఇప్పుడు నేను మీకు ఎక్సెల్లోకి ఒక ఫైల్ని ఎలా లోడ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో ఈరోజు నేను చూపించిన తర్వాత రేపు 10 ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా 9 రేపు మీరు చేసేస్తారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు సింపుల్గా మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఫైల్లోకి వెళ్తే స్క్రీన్ షేర్ ఇవ్వట్లే. ఓకే, మరి ముందర చెప్పాలి కదా. అంటే స్టార్ట్ చేయలేదని చెప్పి. ఓకే. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఎస్. లెట్ మీ టేక్ ఇది పివోట్ టేబుల్ గురించి చూద్దాం. సో ముందు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్తే మీరు ఇంతకు ముందు కనుక ఎక్సెల్లో ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేస్తుంటే అవన్నీ ఇక్కడ లిస్ట్ లాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇఫ్ నాట్ మనం సింపుల్గా ఇక్కడ ఓపెన్లోకి రావాలి. ఓకేనా? ఓపెన్లోకి వెళ్ళి దిస్ పీసీ ఆర్ బ్రౌజ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. డౌన్లోడ్స్లోనే ఎక్కడో మీ ఫైల్స్ సేవ్ అయి ఉంటాయి కదా. ప్రస్తుతానికి నేను ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అనే ఫైల్ కావాలనుకున్నా కాబట్టి అది సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టండి. సో ఒక న్యూ ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది విత్ దట్ ఫైల్. సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన డేటా ఉండే ఫైల్ తోటి ఇలా ఎక్సెల్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓకే. సో యూ కెన్ సీ ఇది మొత్తం 10,000 రోస్ ఉండే ఒక డేటా. మేబీ మీరు చేసే ప్రాజెక్ట్స్లో అతి తక్కువ డేటా ఉన్న ఎక్సెల్ ఫైల్ ఇదే అయి ఉండొచ్చు, ఎందుకంటే జస్ట్ 10,000 లైన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నాకు రకరకాల కంట్రీస్ ఉన్నాయి. లైక్ ఇండియా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యుఎస్ ఉంది, సింగపూర్ ఉంది, కెనడా ఉంది, ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారో లెక్క కావాలి. ఓకే. లేదా ఒక్కొక్క కంట్రీ నుంచి ఐ మీన్ ఎన్ని పోస్టులు వస్తున్నాయో లెక్క కావాలి. దాంతోపాటు ఇప్పుడు కేటగిరీ ఉంది, పర్సనల్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్, టెక్, ఇలా. సో పర్సనల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొఫెషనల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. లేదంటే వెరిఫైడ్ అంటే అకౌంట్స్ కొన్ని వెరిఫై ఉంటాయి కదా. చాలా వెరిఫైడ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, లేదంటే బిజినెస్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలియాలి. దాంతోపాటు లాంగ్వేజ్ వైజ్ గా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో తెలియాలి. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఈజీగా చెప్పగలరా? నో. ఎందుకంటే అవన్నీ సాల్వ్ చేయాలంటే దానికోసం మనం యూజ్ చేసేదాన్నే కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అంటాం, లేదా కాంప్లెక్స్ మ్యాథ్స్ ఫార్ములాస్ అంటాం. అంటే ఎలా ఉంటాయి అంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. సో దానికోసం మనం సమ్ ఇఫ్స్ అనో ఇలా రకరకాల ఫార్ములాస్ అన్ని రాసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. లాజికల్ గా జనరల్ గా చూసుకున్నా ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. బట్ అదే గనక మీరు పివోట్ టేబుల్ కనుక యూజ్ చేస్తే అది కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజియెస్ట్ వేలో సాల్వ్ చేస్తుందని అర్థం. ఈజియెస్ట్ వేలో అంటే ఏం లేదు, సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 బాక్సులు ఉన్నాయి అనుకుందాం. ఇందులో నుంచి మీరు ఆ కంట్రీస్ అనేది తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే మొత్తం ఏ కంట్రీ నుంచి ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో లెక్క వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయో. సో ఇప్పుడు అర్థమైంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్నిటినీ తీసుకోగలిగేదాన్నే మనం ఏమంటాం, పివోట్ టేబుల్. ఓకే. సో లెట్స్ గో హియర్. ఇది మన డేటా. సో పివోట్ టేబుల్ అనేది డేటా ఉన్నప్పుడే చెయ్యాలి, నో డేటా నో పివోట్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది డేటా. సో ఇన్సర్ట్ లోకి వెళ్తే మీకు ఫస్ట్ ఉండేదే పివోట్ టేబుల్. సో రికమెండెడ్ పివోట్ టేబుల్ అనేది ఎప్పుడు నొక్కొద్దు, ఎవర్. ఎందుకంటే ఈడే రికమెండ్ చేస్తారనమాట పివోట్ టేబుల్ ఎలా చేయాలో. సో ఈడు రికమెండ్ చేసే గడికి మనం చేయటం వేస్ట్ కదా. సో అందుకని మనం ఎప్పుడు దీన్ని యూజ్ చేయం. మరి ఏం యూజ్ చేయాలంటే దీన్ని యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేసే ముందర మీరు 2 థింగ్స్ క్లియర్ గా తెలుసుకోవాలి. అదేంటి అంటే సెలెక్ట్ ఆల్ డేటా. సో డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయటం అని అర్థం. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ప్రెస్ చేసి కంట్రోల్ ఏ అంటే డేటా అంతా సెలెక్ట్ అయింది. ఈజ్ ఇట్ కరెక్ట్? ఒకవేళ ఇది ఫుల్ షీట్. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ డేటా సెలెక్ట్ చేయాలా, ఇలా ఫుల్ షీట్ సెలెక్ట్ చేయాలా? ఓన్లీ డేటా. సో అందుకని డేటా మీద ప్రెస్ చేసి కంట్రోల్ ఏ ఒక్కసారే ప్రెస్ చేయాలి. సో ఇఫ్ యూ ప్రెస్ 2 times ఇట్ విల్ క్రియేట్ ఎంటైర్ షీట్, ఇట్ విల్ సెలెక్ట్ ఎంటైర్ షీట్. సో అందుకనే మనం ఒక్కసారే ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసాక ఇక్కడ పివోట్ టేబుల్లోకి వెళ్ళాలి. ఓకేనా? పివోట్ టేబుల్లో మనకి ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. ఫ్రమ్ డేటా మోడల్, ఇది ఎనేబుల్ కాదు.
ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఫ్రమ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ఫ్రమ్ డేటా మోడల్ అని, ఈ రెండు కూడా మీకు డేటా ట్యాబ్కి వెళ్ళాక వస్తుంది. అప్పుడు దాకా మీరు ఈ రెండు జోలికి వెళ్ళొద్దు. ఓకే. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఫ్రమ్ పివట్ టేబుల్ ఆర్ రేంజ్. దీన్నే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మీకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఈ బాక్స్ ని మనం ఏమంటాం అంటే పాపప్ బాక్స్ అంటాం. సో ఈ బాక్స్ కనిపిస్తుంది కదా. పాపప్. సో ఈ పాపప్ బాక్స్ లో మనకి త్రీ టైటిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే సెలెక్టెడ్ టేబుల్ ఆర్ రేంజ్. సో మీరు దేన్నైతే తీసుకుంటున్నారో దాని యొక్క రేంజ్ మొత్తాన్ని ఇవ్వండి అన్నారు. ఓకే. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు రేంజ్ అనేది ఇచ్చాం. ఓకే. ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్ కంట్రోల్ చేయకూడితే డేటా అంతా సెలెక్ట్ అయింది కదా. సో డేటా ఎక్కడి నుంచి ఉందంటే A1 నుంచి T10001 రోజు దాకా ఉంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ మనకి చూస్ వేర్ యూ వాంట్ ద పివట్ టేబుల్ టు బి ప్లేస్. సో పివట్ టేబుల్ ఎక్కడ ప్లేస్ అవ్వాలో చూస్ చేసుకోండి అన్నారు. సో న్యూ వర్క్ షీట్ అంటే కొత్త వర్క్ షీట్ వచ్చింది ఇక్కడ, న్యూ షీట్ లాగా. ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న షీట్ లోనే పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే న్యూ వర్క్ షీట్ అనేది చూద్దాం. ఓకే. చూస్ వెదర్ యూ వాంట్ టు అనలైజ్ మల్టిపుల్ టేబుల్స్. ఒకవేళ మీరు ఒక టేబుల్ కాకుండా ఒకేసారి మల్టిపుల్ టేబుల్స్ ని అనలైజ్ చేయాలి అనుకుంటే దీన్ని కూడా టిక్ పెట్టాలి. ఆ మల్టిపుల్ టేబుల్స్ ఎక్కడ అనలైజ్ చేస్తాం అంటే ఇన్ దిస్ డేటా ట్యాబ్. సో అప్పుడు దాకా మీరు మల్టిపుల్ జోల్కి వెళ్ళొద్దు. మనకి ఇది అయిపోయిన తర్వాత ఫార్ములాస్ ఉంటాయి. దెన్ ఫార్ములాస్ కంప్లీటెడ్ తర్వాత మనకు వచ్చేది ఈ డేటా. సో యూ కెన్ సీ ద లాంగ్ గ్యాప్. ఓకేనా. సో సింపుల్ గా ఓకే ప్రెస్ చేస్తాను. హియర్ యూ కెన్ సీ దట్ అవర్ పివట్ టేబుల్ ఈస్ క్రియేటెడ్. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఏమంటాం అంటే పివట్ టేబుల్ ఫీల్డ్ రేంజ్ అనొచ్చు, లేదంటే పివట్ టేబుల్ రిపోర్ట్ అని కూడా అనొచ్చు. అంటే పివట్ టేబుల్లో మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నిటిని బిల్డ్ చేసేది ఇక్కడ అనమాట. అండ్ రైట్ సైడ్ యూ కెన్ సీ పివట్ టేబుల్ ఫీల్డ్స్ అని ఉంటుంది. సో పివట్ టేబుల్ ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కాలమ్స్ ఏమంటాం? ఓకే. కాలమ్స్ ని ఫీల్డ్ హెడర్స్. సో కాలమ్స్ ని ఏమంటాం అంటే హెడర్స్ అంటాం, అంతే కదా. ఓకే, లెట్ మీ సీ హియర్ యూ కెన్ సీ దట్ కాలమ్ నేమ్స్, యూజర్ ఐడి, యూజర్ నేమ్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అనొచ్చు, లేదంటే కాలమ్ హెడర్స్ అనొచ్చు. వాటిని సింపుల్ గా మనం టెక్నికల్ లాంగ్వేజ్ లో ఏమంటాం అంటే ఫీల్డ్స్ అనేసి పిలుస్తాం. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా కాలమ్ యొక్క హెడర్స్ మాత్రమే. పైన మీకు సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏది కావాలంటే దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబరు, కంట్రీ కావాలంటే కంట్రీ, లైక్ దట్ యూ క్యాన్ సెర్చ్ అనమాట. అంటే కాలమ్ లో లేవు కదా. ఉన్నాయి, ఇదిగోండి కంట్రీ అని, కంట్రీ, దానిపైన సెర్చ్ చేసిన ఫోన్ నెంబర్, షీట్ వైజ్. ఓకే. ఆ షీట్ లో ఉండే అన్ని కాలమ్స్ ఉంటాయి. ఓకే, గాట్ ఇట్. కాకపోతే ఏంటి అంటే ఇన్ని కాలమ్స్ లో మనం అన్ని సార్లు కనపడవు కదా వెంటనే, విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏమి చూడలేం కదా. అందుకని మనం ఏం చేస్తాం అంటే ఇలా సెర్చ్ చేస్తాం అనమాట. సో ఈ పక్కన ఈ బార్ లైన్ పట్టుకొని మీరు ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాకు ఇది సరిపోద్ది. ఓకే. దెన్ లేదు అంటే మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో యూ కెన్ సీ ఫిల్టర్స్ ఇటు సైడ్ వచ్చినాయి, అండ్ దెన్ కాలమ్స్ అన్ని ఇటు సైడ్ వచ్చినాయి. అండ్ యూ కెన్ సీ థర్డ్ ఆప్షన్, ఓన్లీ ఇవి కాలమ్స్ మాత్రమే ఉంటాయి, దేర్ విల్ బి నో ఫిల్టర్స్ అనమాట. అండ్ దెన్ ఫోర్త్ ఆప్షన్ అంటే ఇలా వస్తుంది. సో ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఎయిదర్ ఫస్ట్ లేదా సెకండ్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఓకే, ఫస్ట్ అయితే ది బెస్ట్. ఓకేనా, ఇది బెస్ట్, సెకండ్ ఓకే, అంతే తప్పితే ఇంకేం తీసుకోకూడదు. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటి చెప్పగలరా? ఫిల్టర్, కాలమ్స్, రోస్, వాల్యూస్. సో ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. సో ఇక్కడ రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి? కాలమ్స్ అంటే ఫీల్డ్స్, రోస్ అంటే రికార్డ్స్. ఓకే. సో సింపుల్ గా లెట్ మీ టేక్, ఇప్పుడు నేను కంట్రీ అనేది తీసుకొని దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం. ఓకేనా. సో కంట్రీ మీద సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి కాలం లో డ్రాప్ చేయాలి. సో యూ క్యాన్ సీ హౌ ద కంట్రీ నేమ్స్ కేమ్. ఎలా వచ్చినాయి కంట్రీ నేమ్స్ అన్ని కూడా? కాలం వైజ్ వచ్చింది. కాలం ఆర్ ఫీల్డ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇట్ వాస్ కేమ్ ఇన్ ఎ కాలం, లేదంటే ఫీల్డ్ వైజ్ గా. ఆర్ఎల్స్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్నే తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ లో రోలో ఇచ్చేస్తాను. నౌ యూ కెన్ సీ హౌ ఇట్ కేమ్. ఇట్ వాజ్ ఇన్ ఏ రో ఆర్డర్.
సో మనం దీన్ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే సింపుల్ గా డ్రాగ్ చేసి పైన వదిలేసండి, ఇట్ విల్ బి రిమూవ్డ్. సో యూ కెన్ సీ అన్సెలెక్ట్. క్లియర్. అన్సెలెక్ట్ కూడా చేయొచ్చు, ఇలా టిక్ పెడతాం కదా, దీన్ని అన్టిక్ చేసినా వెళ్ళిపోద్ది. సో ఓకే. యూ కెన్ సింప్లీ సి మనం కాలమ్స్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న డేటా అనేది కాలం వైజ్ వచ్చింది ఇలా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రో అంటే మనం తీసుకున్న డేటా అనేది ఇట్ విల్ కమ్ యాజ్ అ రో వైజ్. వైస్. సో యూ ఓకే. కెన్ సి దిస్ ఈస్ కాల్డ్ కాలం వైజ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ రో వైజ్. ఎస్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాలం అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోస్. సో మనకి పివోట్ టేబుల్ అనేది ఈ కాలమ్స్ వల్ల ఈ రోస్ వల్ల కాదు ఫేమస్, ఇట్ వాస్ ఫేమస్ బికాస్ ఆఫ్ దిస్ వాల్యూస్. ఓహో. సో ఈ వాల్యూస్ అంటే ఏంటి, లెట్ మీ టేక్, ఇక్కడ షీట్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. లెట్స్ టేక్ ఓకే ఫాలోయింగ్ పోస్ట్. సో మొత్తం ఎన్ని పోస్టులు అప్లోడ్ చేశారో నాకు కావాలి. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి 1 వచ్చేసి 260, యూజర్ ఐడి 2 వచ్చి 837, యూజర్ ఐడి 3 వచ్చి 370. ఇలా ఒక్కొక్కరు వందల్లో వేలల్లో పోస్టులు పెట్టారు. సో ఐ వాంట్ టు సీ వెదర్ హౌ మెనీ టోటల్ పోస్ట్స్ ఆర్ దేర్. సో టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకోవాలి. సో అప్పుడు నేనేం చేస్తాను సింపుల్ గా, సో అప్పుడు నేనేం చేస్తా అంటే ఐ విల్ కమ్ టు దిస్ షీట్. నాకు ఏం కావాలి అంటే దీని మీద ప్రెస్ చేయండి. సో రైట్ సైడ్ ఉండే ఈ పివోట్ టేబుల్ ఫీల్డ్ పోతే జస్ట్ దీని మీద ప్రెస్ చేయండి, ఇట్ విల్ కమ్. ఓకే. ఒకవేళ మీరు దీన్ని ఇంటూ కొట్టారు అనుకోండి, వన్స్ యూ క్లోజ్ ఇక్కడ ప్రెస్ చేసినా అది మీకు రాదనమాట. సో అప్పుడు మీరు పివోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి ఫీల్డ్ లిస్ట్ అని ప్రెస్ చేయండి. ఇట్ వాస్ కాల్డ్ యాజ్ అ ఫీల్డ్ లిస్ట్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్లీ కమ్ టు హియర్. నేను పోస్ట్ గురించి మాట్లాడాను కాబట్టి పోస్ట్ తీసుకొచ్చి వాల్యూస్ లో ఇచ్చాను. యూ కెన్ సీ సమ్ ఆఫ్ టోటల్ పోస్ట్ ఎంత అనేది వచ్చింది. సో 3,02,40,789 ఈస్ ద టోటల్ పోస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇక్కడ సమ్ వద్దు. ఓకేనా, యు ఆర్ గివింగ్ యాజ్ ఎ సమ్, నాకు సమ్ వద్దు, నాకు మాక్సిమం అంటే అందరికంటే ఎక్కువ పోస్టులు ఎవరు పెట్టారో ఆ నెంబర్ ఏంటో కనుక్కోండి అన్నారు. సో మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ద హైయెస్ట్ నెంబరేగా. సో లెట్ మీ టాక్ యూ క్లియర్లీ. ఇక్కడ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటిది? 100. సో దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్స్ నో. సో ఉన్నట్లో చిన్న నెంబర్ ఏంటిది? 10. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్? మినిమం. ఓకే. కౌంట్ అంటే ఏంటి? మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 10. సో ఇట్స్ కాల్డ్ కౌంట్, అంతే కదా. యావరేజ్. నెక్స్ట్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ బై, అంటే వీటన్నిటిని సమ్ చేస్తాం. సమ్ చేస్తే ఎంత వచ్చింది? 550 ఇస్ ద సమ్. ఓకేనా. సో యావరేజ్ అంటే ఏంటి? సింపుల్ గా 550 డివైడెడ్ బై 10. సో 55 ఇస్ ద యావరేజ్. ఎందుకు 55 అంటే టోటల్ సమ్ బై టోటల్ కౌంట్ చేస్తే, టోటల్ సమ్ బై కౌంట్ చేస్తే వచ్చేది యావరేజ్. ఈజ్ ఇట్ కరెక్ట్? సో ఇప్పుడు చూడొచ్చు 55 అనేది వచ్చింది. ఎందుకు 55 అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ 550. సో డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 10 కౌంట్ చేస్తే. సో యూ కెన్ సీ దట్ యావరేజ్. ఓకే. సో ఇప్పుడు నేను మాక్సిమం పోస్టులు, మినిమం పోస్టులు, దాంతో పాటు యావరేజ్, కౌంట్ 4 కనుక్కోవాలి అనుకున్నా. బట్ నా దగ్గర ఉన్న ఒక పోస్ట్ ని నేను సమ్ కోసం వాడేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే మళ్ళీ ఇదే పోస్ట్ ని డ్రాగ్ చేసి ఐ విల్ డ్రాప్ హియర్. యూ కెన్ సీ ఇట్ వాస్ కేమ్ as sum of post again I will take here and I will drop here. So it's a third time. Again I will take this thing and I will drag here. So you can see fourth one also came. Again I will drag this one and I will drag here. So you can see fifth one also came. డ్రాప్. సో అంటే ఏంటి, నేను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకుంటా. సో లైక్ యూ కెన్ సీ 1, 2, 3, 4, 5 టైమ్స్ చేశాను. బట్ నాకేమో అన్ని సమ్స్ వచ్చాయి. బట్ ఐ నీడ్ మాక్సిమం, మినిమం, కౌంట్ అండ్ యావరేజ్. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇదేంటిది అంటే సమ్ ఆఫ్ పోస్ట్ కదా. సో సింపుల్ గా ఇక్కడికి వస్తాను. లెట్ మీ సీ సమ్ ఆఫ్ పోస్ట్. సో ఇక్కడ ఒక బటన్ ఉంటది, దీని మీద ప్రెస్ చేయాలి. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ ఎ డ్రాప్ డౌన్ బటన్. సో ఇక్కడ మూవ్ అప్, మూవ్ డౌన్, మూవ్ అట్ ద బిగినింగ్, మూవ్ అట్ ద ఎండ్ అంటే ఇది ఎక్కడ ఉంది? మిడిల్ లో ఉంది కదా. అప్ సైడ్ కి మూవ్ చేయాలా, డౌన్ సైడ్ కి మూవ్ చేయాలా, స్టార్టింగ్ కి వెళ్ళాలా, ఎండింగ్ కి వెళ్ళాలా అనే ఆప్షన్ అనమాట ఈ 4. సో వీటి జోలికి వెళ్ళొద్దు. ఓకే. నెక్స్ట్ మూవ్ టు
రిపోర్ట్ ఫిల్టర్ అంటే నేను దీన్ని ప్రెస్ చేస్తే అది ఫిల్టర్స్ లోకి వెళ్ళిద్ది. మూవ్ టు రో అంటే రోస్ లోకి వెళ్ళిద్ది. మూవ్ టు ఓకే. కాలం అంటే కాలమ్స్ లోకి వెళ్ళిద్ది. ఓకే. మూవ్ టు వాల్యూస్ అనేది డిసేబుల్ ఉంటుంది. వై బికాస్ ఇట్ వాజ్ ఇన్ వాల్యూస్. వాల్యూస్. సో రిమూవ్ ఫీల్డ్ అంటే ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ కి నేను ఏదైనా లాంగ్వేజ్ లాంటిది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను అనుకుంటే, సో ఇలా వచ్చింది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు మూవ్ టు రో లేబుల్ అనేది ఒక్కటే పోయి రిమైనింగ్ అన్నీ వస్తాయి. అవునవును. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక్క నిమిషం రిమూవ్ చేశాను, అది మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేసి యూ క్యాన్ ప్రెస్ ఆన్ రిమూవ్ ఫీల్డ్, ఇట్ విల్ బి రిమూవ్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ పోస్ట్ కాడికి పోతే ఇక మిగిలిపోయింది ఏంటిదంటే వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్. సో దీన్ని ప్రెస్ చేయగానే హియర్ యూ క్యాన్ సీ మనకు కావాల్సిన కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మినిమం. ఓకే. ఓకేనా? సో యూ క్యాన్ సీ ఫస్ట్ ఐ విల్ గో విత్ కౌంట్. సో మొత్తం ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారంటే 10,000. నెక్స్ట్ థర్డ్ వన్ ఐ విల్ గో హియర్ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్. నాకు కావాల్సింది ఏంటి అంటే యావరేజ్. సో సింపుల్ గా ఇదంతా తీసేసి యావరేజ్, సో యావరేజ్ అనేసి ఇచ్చేస్తాను. కస్టమ్ నేమ్ విల్ బి యావరేజ్. సో యూ కెన్ సీ ఇట్ కేమ్ యాజ్ ఎ యావరేజ్. ఓకే. సో కౌంట్ ఆఫ్ పోస్ట్ వద్దు నాకు. సింపుల్ గా నేనేం చేస్తా అంటే నాకు కౌంట్ వస్తే చాలు. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ పోస్ట్. సో సింపుల్ ఐ విల్ ప్రెస్, యూ కెన్ సీ కౌంట్. సో ఇది ఆటో ఫిట్ లో ఉంది కాబట్టి మనకి ఇలా వస్తుంది. సో ఐ విల్ ఇంక్రీజ్ సైజ్, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి? మ్యాక్స్ కావాలి. మ్యాక్స్ కావాలంటే ఏం చేస్తాను? సమ్ ఆఫ్ పోస్ట్ 4. ఈ బటన్ ప్రెస్ చేస్తాను, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్, గో విత్ మ్యాక్స్. సో ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు, సింపుల్ ఐ విల్ గో విత్ మ్యాక్స్. సో యూ కెన్ సీ మాక్సిమం వాల్యూ కూడా వచ్చింది. సో కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను క్లియర్ గా కనపడటానికి. నెక్స్ట్ ఐ విల్ ఫైనల్లీ గో విత్ మినిమం వాల్యూ ఆల్సో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మినిమం. సో సింపుల్ గా మినిమం అని ఇస్తాను. సో ఇవన్నీ ఆటో నేమ్స్ అనమాట. ఎక్సెల్ ఆటోమేటిక్ గా నేమ్ ఇస్తాడు. మనకు నచ్చితే ఉంచుకోవచ్చు, నచ్చకపోతే తీసేయచ్చు. మినిమం 0 ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరు పోస్ట్ పెట్టాలనే రూల్ ఏం లేదుగా. సో సమ్ పీపుల్ పోస్ట్ హ్యావ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పోస్టులు అనేవి ఎప్పుడు 0లోనే ఉంటాయి, బికాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పోస్ట్ ఎనీథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో యూ కెన్ సీ మనకి 5 క్యాలిక్యులేషన్స్ అంటే 5 ఫార్ములాలు ఉపయోగించి చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ అనేవి వెరీ ఈజీగా ఒకే చోట మనం సాల్వ్ చేసేసాం. ఓకే, లెట్ మీ గో విత్ సేమ్ షీట్. మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాను. సింప్లీ యూ కెన్ సీ ఇట్ వాస్ సెలెక్టెడ్. మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్తాను, గో విత్ పివోట్ టేబుల్. సో ఈసారి న్యూ షీట్ అనేది తీసుకోం, ఎగ్జిస్టింగ్ షీట్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా ఈ బటన్ ప్రెస్ చేయండి, దెన్ గో విత్ షీట్. సో ఈ సెకండ్ పివోట్ టేబుల్ మీకు ఎక్కడ కావాలంటే ఇక్కడ కావాలి అనుకున్నాం, A10 కాడ. సింపుల్ ప్రెస్ ఓకే, యూ కెన్ సీ. ఓకే, యాక్చువల్లీ మిస్టేక్ ఏం జరిగిందంటే డేటా రెఫరెన్స్ పోయింది, మళ్ళీ చేద్దాం. సో ఫ్రమ్ పివోట్ టేబుల్ అని ఉంది కదా, సో దీన్ని ఇలానే ఉంచండి. ముందు ఎగ్జిస్టింగ్ షీట్ ప్రెస్ చేశాకే షీట్ 2లోకి వెళ్ళండి. ఓకేనా? అలా కాకుండా ఇందాక జరిగిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ పివోట్ టేబుల్ ప్రెస్ చేయగానే నేను షీట్ 2లోకి వెళ్ళాను కదా, యూ కెన్ సీ ఆ టేబుల్ రేంజ్ అనేది వెళ్ళిపోయింది. సో సో అందుకనే మనం ఎప్పుడు కూడా దీన్ని యూజ్ చేయకూడదు. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా పివోట్ టేబుల్లోకి వెళ్ళి ఇలా రేంజ్ వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ మీద ప్రెస్ చేశాకే దెన్ యూ నీడ్ టు గో టు షీట్. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెకండ్ పివోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ యూజ్ ఇన్ ఏ కాలం. ఎందుకంటే మీరు ఇటు సైడ్ పెట్టారంటే ఫ్యూచర్ లో వీటి మీద చార్ట్స్ చేస్తాం. దట్ చార్ట్స్ ఇస్ కాల్డ్ రిపోర్ట్ కదా. సో ఆ చార్ట్స్ అనేవి మనం చేయలేము అనమాట. అంటే ఇటు ఫీల్డ్ వచ్చి ఇక్కడ మధ్యలో వాల్యూస్ వచ్చి మిడిల్ లో చార్ట్స్ క్రియేట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి గో విత్ ఏ కాలం. చార్ట్స్ అన్ని ఈ కాలంలో పెట్టుకోండి సరిపోద్ది, ఇట్స్ విల్ బి వెరీ ఫైన్. సో యూ కెన్ సీ ఇక్కడ మనకి పివోట్ టేబుల్ అనేది వచ్చేసింది. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే కంట్రీ వైజ్ గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కావాలి అనుకున్నా. యూ కెన్ సీ దేర్ ఆర్ మల్టిపుల్ కంట్రీస్ లైక్ USA, సింగపూర్, ఆస్ట్రేలియా, UAE, ఇండియా, కెనడా. సో మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయి. నాకు కంట్రీ వైజ్ గా ఎన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ సింప్లీ గో విత్ కంట్రీని తీసుకొచ్చి ఏం చేస్తాను, రోస్ లో ఇచ్చేస్తాను. యూ కెన్ సీ ఆల్ కంట్రీస్ ఆఫ్ అవర్ లిస్ట్. ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ అన్ని వచ్చినాయి కదా.
సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఈ యూజర్ ఐడి తీసుకొచ్చి ఐ విల్ గో విత్ వాల్యూస్. సో ఇదేమో నాకు సమ్ వచ్చింది, బట్ నాకు కావాల్సింది ఏంటి అంటే కౌంట్. ఎందుకంటే కంట్రీ వైజ్ గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కావాలంతే. సో యూ కెన్ సీ కెనడా నుంచి ఎన్ని ఉన్నాయి, ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయో మొత్తం డీటెయిల్ లిస్ట్ అనేది వచ్చింది. అంతే కదా, కంట్రీ వైజ్ గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కావాలి. ఇక్కడ మనకి ఈ యూజర్ ఐడి అనేది సమ్ రాకూడదు. అంతే కదా, జనరల్ గా ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 110 అని ఉంది, ఎంప్లాయీ నెంబర్ 112 ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 110 + 112 = 222 అనం కదా, 2 ఎంప్లాయీస్ అని అంటాం. అలాగే యూజర్ ఐడీస్ అనేవి నెంబర్ ఎంతైనా ఉండొచ్చు, మనం సమ్ చేయకూడదు. ఎంతమంది యూజర్స్ ఉన్నారో జస్ట్ కౌంట్ చేయాలంతే. అంతే. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంట్రీ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది, లేదంటే కేటగిరీ ఉంది. సో ఐ వాంట్ టు సీ ఏ కేటగిరీలో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, సారీ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఏం చేస్తాను, సింప్లీ గో విత్ ఇన్సర్ట్. ఓహో, ఇది అయిపోయిందా, అయిపోలేదా, అయిపోయింది కదా. గో విత్ పివోట్ టేబుల్. సో అయిపోయింది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ తీసుకుంటాం. కమ్ డౌన్ హియర్, లెట్స్ గో హియర్ and then press OK. So you can see pivot table, another pivot table has occurred. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకేం కావాలి, కేటగిరీ. సో దిస్ ఈస్ కాల్డ్ కేటగిరీ, రోస్ లో ఇచ్చాను. అండ్ దెన్ ఐ విల్ గో విత్ యూజర్ ఐడి, బట్ ఇది నాకు సమ్ ఉండకూడదు, ఐ విల్ గో విత్ కౌంట్. సో యూ కెన్ సీ ఆర్ట్ మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. ఎక్కువ పర్సనల్ ఉంటాయి, బికాస్ ఇన్స్టాగ్రామ్ లో ఉండే ప్రతి ఒక్కరు దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో సమ్ మేబీ ఇండివిజువల్ యూజర్స్ కూడా ఉంటారు కాబట్టి పర్సనల్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు, ఫోటోగ్రఫీ వీటిలో ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో యూ కెన్ సీ మనం 2 థింగ్స్ అనాలిసిస్ చేసాం. ఒకటి కంట్రీ వైజ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, 2 కేటగిరీ వైజ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అనేది. దాంతో పాటు టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, యావరేజ్ గా ఒక పర్సన్ ఎన్ని పోస్టులు పెడుతున్నారు, మాక్సిమం పోస్టులు ఎన్ని, మినిమం ఎన్నో కూడా ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే లాంగ్వేజ్ వైజ్ గా నాకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నా. సో హియర్ యూ కెన్ సీ లాంగ్వేజ్. నాకు లాంగ్వేజ్ వైజ్ గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలియాలి. గో విత్ పివోట్ టేబుల్. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇక్కడికి వచ్చి దీన్ని ప్రెస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఐ విల్ గో హియర్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ టిక్ పెట్టండి అండ్ గో విత్ యూజర్ ఐడి. సో ఇక్కడ సమ్ వచ్చింది, దీన్ని తీసేసి లెట్స్ గో విత్ కౌంట్. సో యూ కెన్ సీ యూజర్ ఐడికే కౌంట్ అని పెడుతున్నారు. జనరల్ గా అలానే లేదు. సో ఇప్పుడు నాకు యూజర్ ఐడి వద్దు అనుకుంటే నేను యూజర్ నేమ్ తీసుకొచ్చి ఇచ్చేస్తే డైరెక్ట్ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అ కౌంట్. సో రియల్ టైమ్ లో డేటా మీద మీరు యూజర్ ఐడి ఇస్తే అది బై డిఫాల్ట్ కౌంటే వస్తుంది. ఇది నేను జనరేట్ చేసిన డేటా కాబట్టి అవి న్యూమరికల్ ఫామ్ లో ఉన్నాయి. రియల్ టైమ్ లో యూజర్ ఐడి ఎప్పుడు న్యూమరికల్ ఫార్మాట్ లో ఉండదు, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటది కాబట్టి నీట్ గానే వస్తుంది. సో ఆటోమేటిక్ తీసుకుంటది, ఏదైతే సమ్ లోకి వెళ్ళాలో, ఏదైతే కౌంట్ లోకి వెళ్ళాలో అది ఆటోమేటిక్ గా తీసుకుంటదా? తీసుకుంటది, బట్ మీరు కూడా చూసుకోవాలి. ఓకే, అన్ని వర్క్ అదే చేస్తే దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అస్. సో ఇది. సో ఇక్కడ మనం చూస్తే 3 రిపోర్ట్లు, 3 మీద క్లియర్ అనాలిసిస్ చేసాం. నెక్స్ట్ నాకేం కావాలి, ఈజ్ వెరిఫైడ్. అంటే వాళ్ళ అకౌంట్స్ అనేవి వెరిఫైడ్ అయినవి ఎన్ని ఉన్నాయి, నాన్ వెరిఫైడ్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. అప్పుడు నేనేం చేస్తాను, గో విత్ కంట్రోల్ ఏ. సో ఇన్సర్ట్, గో విత్ పివోట్ టేబుల్. అయిపోయింది. సో నేను ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లోకి ఇస్తాను, షీట్ 2. సో గో విత్ హియర్ అండ్ ప్రెస్ ఓకే. సో యూ కెన్ సీ మనకు కావాల్సింది వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఈజ్ వెరిఫైడ్ తీసుకొచ్చి రోస్ లో ఇస్తాను. దెన్ యూజర్ ఐడి విల్ కమ్ టు వాల్యూస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఐ విల్ గో విత్ కౌంట్. సో యూ కెన్ సీ ఫాల్స్ అంటే అన్వెరిఫైడ్ అకౌంట్స్ ఏమో 9544 ఉన్నాయి, వెరిఫైడ్ విల్ బి ఓన్లీ 456. అంటే ఇండివిజువల్ అకౌంట్స్ విల్ బి నెవర్ వెరిఫైడ్ అనమాట, బ్లూటిక్ లో అయ్యే ఉండవు కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి పివోట్ టేబుల్ లోకి వెళ్తాను. ఐ విల్ టేక్ అగైన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, షీట్ 2 లోకి వచ్చేసి ఇక్కడ దీంట్లో మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో దెన్ యూ కెన్ సీ ఈజ్ బిజినెస్ అనేది ఇక్కడ ఇచ్చేసి దెన్ సంథింగ్ విల్ కమ్ ఇన్ వాల్యూ. సో యూ కెన్ సీ కౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన డేటా మొత్తాన్ని అనాలిసిస్ చేసాం. అంటే మీకు అర్థమవుతుంది కదా, కంట్రీ వైజ్ గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఇక్కడ కనిపెట్టాం. దాంతో పాటు ఆర్ట్, బిజినెస్ ఇలా కేటగిరీ వైజ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కనిపెట్టాం. దాంతో పాటు లాంగ్వేజ్ వైజ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కనిపెట్టాం.
దాంతోపాటు వెరిఫైడ్ ఎన్ని ఉన్నాయో కనిపెట్టాం, లేదా బిజినెస్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, పర్సనల్ ఇండివిజువల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో కూడా కనిపెట్టాం. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చూడటానికి అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు. సో అప్పుడు నేనేం చేస్తా అంటే గో టు ఇన్సర్ట్, హియర్ యూ కెన్ సి పివోట్ చార్ట్స్. సో నిన్న దాకా మనం ట్రై చేసిన నార్మల్ చార్ట్స్, వాట్ వీఆర్ ట్రైయింగ్ టుడే ఇస్ నోన్ యాజ్ పివోట్ చార్ట్స్. సో లెట్స్ టేక్ పివోట్ చార్ట్స్ లోకి వెళ్తాను. సో యూ కెన్ సి దేర్ ఆర్ మల్టిపుల్ చార్ట్స్, సేమ్ నేను ఏదైతే చూసానో అవే చార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ కాలం. సో యూ కెన్ సి కాలం చార్ట్ అనేది వచ్చింది. సో కంట్రీ వైజ్ గా డీటెయిల్స్ తోటి. నెక్స్ట్ ఐ విల్ గో విత్ లాంగ్వేజ్. సో ఐ విల్ గో హియర్ అండ్ అగైన్ పివోట్ చార్ట్స్. ఈసారి నేను ఏం చేస్తా అంటే ఒక మంచి లైన్ తీసుకుంటాను. సో బికాస్ ఆ లైన్ వద్దులేండి, ఒక్క చోటే స్పైక్ ఎక్కువ వచ్చింది. అండ్ కాలం తీసుకున్నా అంతే, స్పైక్ ఓకే, ఎందుకంటే పర్సనల్ అకౌంట్ కాడే స్పైక్ ఎక్కువ వచ్చింది, మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి. ఎనీవే నో ప్రాబ్లం. సో డేటా అలానే ఉంది కాబట్టి చార్ట్ ఇలానే వచ్చింది. నెక్స్ట్ లాంగ్వేజ్ వైజ్ కోసం నేను ఏం చేస్తా అంటే మళ్ళీ పివోట్ చార్ట్స్లోకి వెళ్తాను. సో పివోట్ చార్ట్స్లో నేను ఏం చేస్తా అంటే లెట్స్ గో విత్ బార్ చార్ట్. ఓకే, సో బార్ చార్ట్ విల్ బి వెరీ వెరీ ఫైన్. సో మీరు చూడొచ్చు బార్ చార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటికి నేను ఏం చేస్తా అంటే ఒకదానికి పై ఒకదానికి డోనట్ చేస్తాను. సో నేను ఇక్కడ అంతా సెలెక్ట్ చేయలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక చోట ప్రెస్ చేయండి సరిపోద్ది. మీరు నార్మల్ డేటాకి మళ్ళీ అన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఐ విల్ గో విత్ పై. సో డన్, దీన్ని పైన పెట్టుకుంటాను. నెక్స్ట్ ఐ విల్ గో విత్ డోనట్. పైలో లాస్ట్ ఉండే ఈ చార్ట్ ఏమంటాం అంటే ఇట్స్ కాల్డ్ డోనట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా నాకు వచ్చేసింది. వాట్ ఐ నీడ్ ఈస్ ఆల్ చార్ట్స్ కేమ్ హియర్. సో ఓకే, ఇప్పుడు ఒక్కో చోట ఉంది. సో యూ క్యాన్ సీ ఆ కాలం అనేది ఎక్కడ ఉంది, లైన్ అనేది ఎక్కడ ఉంది, దాంతో పాటు బార్ అనేది ఎక్కడ ఉంది, దాంతో పాటు చార్ట్స్ ఎక్కడ ఉన్నాయి. అంటే ఒక క్లారిటీ లేదు, నాకు ఒక ఆర్డర్ లో కావాలి. అప్పుడు నేనేం చేస్తా అంటే న్యూ షీట్ తీసుకుంటాను. సో దీన్ని డబుల్ ప్రెస్ చేసి దీని నేమ్ మారుస్తాను. ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఎ రిపోర్ట్. షీట్ 1 యొక్క నేమ్ మారుస్తాను బికాస్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఎ డేటా, ఎందుకంటే ఈ షీట్ లో డేటా ఉంది. షీట్ 2 నేమ్ మారుస్తాను, ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఎ పివి లేదా కేపీఐ. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి, వాల్యూస్ కానీ మనం సాల్వ్ చేసిన అనాలిసిస్ కానీ అన్ని కూడా. సో లెట్స్ గో విత్ డేటా రిపోర్ట్ లోకి వెళ్తాను. సో మనం ఇన్సర్ట్ లోకి వెళ్తే హియర్ యూ కెన్ సీ మల్టిపుల్ షేప్స్, లెట్ దెమ్ టేక్ వన్ రెక్టాంగిల్. సో ఇక్కడ మీరు చూస్తే ఒక రెక్టాంగిల్ అనేది వచ్చింది. సో క్లియర్ గా కనిపిస్తుందా? ఓకే, సో ఆ రెక్టాంగిల్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేశాను. హియర్ యూ కెన్ సీ అప్ టు వి. సో ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెప్పగలరా ఈ షేప్ లో? వన్ కాలమ్, సారీ 3. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే ఇట్ వాస్ 20 కాలమ్స్ బికాస్ B2D 3, E2G 6, H2J 9, K10, LMNOP 15, QRSTUV 20. సో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే ఇట్ వాస్ 20 అని చెప్పాలి మీరు, నాట్ 15, నాట్ 3. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇంకొక షేప్ తీసుకుంటాను ఇక్కడే. లెట్స్ గో, ఇది కూడా ఒక స్క్వేర్ అనుకుందాం. సో ఇది ఇక్కడ దీని కింద యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాను. సో ఇది ఇక్కడ దాకా తీసుకున్నాను. ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. ఓకేనా? సో కంట్రోల్ సి అండ్ దెన్ ప్రెస్ హియర్, యూ కెన్ ప్రెస్ డౌన్ సైడ్ హియర్, కంట్రోల్ వి. సో మొత్తం 5 తీసుకుంటాను. కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. సో దట్ యూ కెన్ క్లియర్లీ సీ మనకు కావాల్సినట్టు వచ్చినాయా. జస్ట్ దాని కాపీ పేస్ట్. ఓకే, అలైన్మెంట్ చూడండి అన్ని నీట్ గా వచ్చినాయా లేదా? వచ్చినాయి, క్లియర్, చాలా నీట్ గా. సో దెన్ గో ఫ్రమ్ హియర్, కంట్రోల్ వి. సో యూ కెన్ సీ మనకి 10 అనేది వచ్చినాయి. సో దీని మీద డబుల్ ప్రెస్ చేసి ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అనాలిసిస్, అంతే కదా. ఈ డేటా నేమ్ వచ్చి ఇన్స్టాగ్రామ్ యూజర్ అనాలిసిస్. దీంట్లో ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే సమ్ ఆఫ్ పోస్ట్. ఇజ్ ఇట్ కరెక్ట్? అంతే కదా, మనకు ముందల ఉంది సమ్ ఆఫ్ పోస్ట్, ఎవరు ఎన్ని పోస్టులు పెట్టారు అది.
దాని తర్వాత నాకు నెక్స్ట్ ఏముంది, కౌంట్ ఆఫ్ యూజర్స్, నాకు ఎంతమంది యూజర్స్. కౌంట్కి సమ్కి కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఓకే, సో సింపుల్గా చెప్తాను. ఇక్కడ మీకు లెట్స్ టేక్ ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే 10 + 20 + 30 ఎంత? 60. అది సమ్ము. 10, 20, 30 ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3. అది కౌంట్. ఓకే. సో కౌంట్ అంటే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం, సమ్ అంటే ఎడిషన్ చేయటం. సో నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి అంటే యావరేజ్. అది ఓకే, కౌంట్ సమ్, బట్ ఈ పోస్ట్లు యూజర్స్ అని అంటున్నారు కదా, అది అర్థం కావట్లేదు. అది మీకు ఇప్పుడు అర్థం కాదు, నిదానంగా అర్థమైంది అనాలిసిస్ చేసేకుంది. సమ్ ఆఫ్ పోస్ట్ అంటే ఏంటి అంటే మొత్తం యూజర్స్ అందరు కలిపి ఎన్ని పోస్టులు పెట్టారో చెప్పేదాన్ని సమ్ ఆఫ్ పోస్ట్ అంటారు. కౌంట్ ఆఫ్ పోస్ట్ అని ఎందుకు అనొద్దు మరి? కౌంట్ ఆఫ్ పోస్ట్ అని ఎందుకనం అంటే కౌంట్ అంటే ఎంతమంది యూజర్స్ ఉన్నారో లెక్క పెట్టేదాన్ని కౌంట్ అంటాం. లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు, మీ సిస్టర్, మీ ఫ్రెండ్ ముగ్గురు రెస్టారెంట్కి వెళ్ళారు. సో ఇప్పుడు మీ దగ్గర 800 ఉన్నాయి, మీ సిస్టర్ దగ్గర 1100 ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు కౌంట్ ఎంత? 3000. కౌంట్ ఎంత అంటే ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. సమ్ అంటే ఏంటి అంటే మీ ముగ్గురు దగ్గర ఉన్న అమౌంట్ ని ఎడిషన్ చేయటం. సో 2900, నాట్ 3000. సో అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కౌంట్ అంటే. కౌంట్ సింపుల్ గా చెప్పాలంటే కౌంట్ అంటే ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడానికి కౌంట్ అంటాం, అంతే కదా. సమ్ అంటే 10 మంది కలిసి రెస్టారెంట్కి వెళ్తే ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాన్ని కౌంట్ అంటాం. ఆ 10 మంది దగ్గర ఉన్న అమౌంట్ ని ఎడిషన్ చేయటాన్ని సమ్ అంటాం. సమ్ ఎంతమంది ఉన్నారు అనేది లెక్క పెట్టదు. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు కొంచెం అర్థమైంది. సమ్ ఆఫ్ కౌంట్, సమ్ ఆఫ్ మెంబర్స్ అయితే అనరు, కౌంట్ ఆఫ్ మెంబర్స్ అనే అంటారు. అంతే కదా, సమ్ ఆఫ్ మెంబర్స్ అని ఎందుకు అంటారు? మనుషులను ఎడిషన్ చేయలేం. సో ఈరోజు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సమ్ గురించి, కౌంట్ గురించి, యావరేజ్ గురించి, మాక్సిమం గురించి, మినిమం గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ నోట్స్ లో రాసి నాకు పెట్టండి, నేను చదువుతాను. సో నెక్స్ట్ మ్యాక్స్ పోస్ట్ అంటే హైయెస్ట్ పోస్ట్లు ఎన్ని, నెక్స్ట్ మినిమం పోస్ట్, లోయెస్ట్ పోస్ట్లు ఎన్ని. సో నాకు ఇప్పుడు సమ్ ఆఫ్ పోస్ట్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఓకేనా. ఈ షీట్ లో ఉంది, నాకేమో అది ఇక్కడికి రావాలి. అప్పుడు నేనేం చేస్తా అంటే జస్ట్ దీని మీద సింగిల్ ప్రెస్ చేయండి, డబుల్ ప్రెస్ చేయొద్దు. సింగిల్ ప్రెస్ చేసి ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వాలి, ఓకేనా. అలా కాకుండా మీరు డబుల్ ప్రెస్ చేసి ఈక్వల్ టు అని ఇస్తే అది ఇక్కడ వచ్చింది. డిఫరెన్స్ క్లియర్ గా చూడండి. నేను సింగిల్ టైమే ప్రెస్ చేసి ఈక్వల్ టు అని ఇవ్వాలి, ఓకేనా. ఎక్కడ ఇవ్వాలి అంటే సింగిల్ టైం ప్రెస్ చేసి ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వాలి. ఇచ్చేసి సింపుల్ గా ఈ పీవీలోకి వచ్చి దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ ఓకే. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే ఇక్కడ గెట్ పివోట్ డేటా, సమ్ ఆఫ్ పోస్ట్ ఇవన్నీ వస్తుంది కదా. ఇదేమొద్దు మనకి, ఇదంతా రిమూవ్ చేసేసేయండి. జస్ట్ పీవీ అంటే ఆ షీట్ నేమ్ ఉండాలంతే, సింపుల్. ఓకేనా, ఇది కూడా తీసేయండి. మన వాల్యూ ఎక్కడ ఉందంటే A4 లో ఉంది. సో యూ కెన్ సీ మన వాల్యూ ఎక్కడ ఉందంటే A4 లో ఉంది, అందుకనే నేను A4 అని ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ షీట్ నేమ్ ఏంటి? పివి, ఓకేనా. పివి ఇచ్చారు కదా, మీరు షిఫ్ట్ 1 నొక్కండి, ఈ సింబల్ వచ్చింది. నెక్స్ట్ $B $4, ఓకేనా. $B $4 ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ B4 లో ఉంది కాబట్టి B4 ని ఎలా ఇండికేట్ చేస్తాం అంటే $B $4. నెక్స్ట్ యావరేజ్ ఎక్కడ ఉంది? $C $4. మ్యాక్స్ ఎక్కడ ఉంది? $D $4. మినిమం ఎక్కడ ఉంది? $E $4. సో సేమ్ వాల్యూస్ అన్ని చెప్పేయండి ఫార్ములా. ఓకే, PV ఈజ్ ఈక్వల్స్ టు PV $,
ఎక్స్ప్లెనేటరీ మార్క్ షిఫ్ట్ 1. షిఫ్ట్ 1. ఓకే. షిఫ్ట్ 1 డాలర్ బి. సి బి అయిపోయింది. ఓకే. సి $4. ఓకే. ఇప్పుడు క్లియర్‌గా ఉంది నాకు. ఓకే. నెక్స్ట్ ఇది మాక్సిమం పోస్ట్ ఎక్కడ ఉంది? D4 లో ఈజ్ ఈక్వల్స్ చెప్పండి. టు ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు పివి షిఫ్ట్ +1 ప్లస్ ఉండదు, షిఫ్ట్ 1 అన్నారు. షిఫ్ట్ 1 డాలర్ డి $4. సో నెక్స్ట్ మినిమం పోస్ట్ దీనికి చెప్పండి. ఈజ్ ఈక్వల్స్ టు పివి. సో ఇక్కడ నొక్కండి. ఈజ్ ఈక్వల్ టు పివి పివి షిఫ్ట్ 1 $5 సారీ $E $4. సో ఇక్కడ స్మాల్ క్యాప్లు ఉన్న పెద్ద ఇంపాక్ట్ ఏ ఉండదు, కానీ జస్ట్ క్యాప్లు ఉంటే బెటర్. నెక్స్ట్ ఏం చేస్తారంటే అన్నిటిని సెలెక్ట్ చేయండి. సో దీన్ని 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 అన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేస్తారండి. కంట్రోల్ ఇది ఇది ఇలా. ఓకే. అర్థమైంది కదా? కంట్రోల్ ఏకి వర్క్ అవ్వదా? కంట్రోల్ ఏ వర్క్ అయింది, బట్ ఓన్లీ ఇవి ఉన్నప్పుడే కంట్రోల్ ఏ వర్క్ అయింది. చార్ట్స్ అవి ఇవి పెట్టొద్దు. అవి రావటానికి ముందు మాత్రమే ట్రై చేయండి కంట్రోల్ చేయని. సో యూ కెన్ సీ అన్ని మిడిల్లోకి వచ్చినాయా? అన్ని మిడిల్ అలైన్మెంట్లోకి వచ్చినాయా? నాకు నచ్చిన అలైన్మెంట్ ఇచ్చానా లేదా? అవును, మిడిల్ అలైన్మెంట్ ఉంది. ఐ విల్ మేక్ ఇట్ బోల్డ్. సో అన్ని బోల్డ్ అయినాయి. ఐ విల్ ఇంక్రీజ్ సైజ్. సో సైజ్ కూడా ఇంక్రీజ్ అయినాయా? సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి దిస్ వన్ అండ్ టెక్స్ట్ కలర్ విల్ బి దిస్ వన్. సో అయిపోయింది. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ కలర్ ఇచ్చాను. దెన్ షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళి షేప్ అవుట్ లైన్ ఉంది కదా, షేప్ అవుట్ లైన్ కి ఈ కలర్ ఇచ్చేయండి. నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చానో సేమ్ అదే కలర్ ఇవ్వండి. సో దెన్ యూ కెన్ సి ఇన్స్టాగ్రామ్ యూజర్ అనాలిసిస్, సమ్ ఆఫ్ పోస్టులు, కౌంట్ ఆఫ్ యూజర్స్, యావరేజ్ పోస్ట్ పర్ యూజరు, మాక్సిమం పోస్ట్, మినిమం పోస్ట్ మొత్తం వచ్చింది. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడికి వెళ్తాను. సో కంట్రోల్ పట్టుకోండి, సెకండ్ షీట్, సెకండ్ చార్ట్, దెన్ కంట్రోల్ పట్టుకోండి థర్డ్ వన్, కంట్రోల్ పట్టుకోండి ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, కంట్రోల్ సి, రిపోర్ట్లోకి రండి, ప్రెస్ హియర్, కంట్రోల్ వి. సో అయిపోయింది. సో నేనేం చేస్తా అంటే ఫస్ట్ దీన్ని తీసుకొచ్చి దీని కింద అరేంజ్ చేస్తా కరెక్ట్గా. సో కాలం చార్ట్ ఇస్తాను. ఓకే, కొద్దిగా సైజు పెంచుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ చార్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి లెజర్ని, గ్రిడ్ లైన్స్ని రెండింటిని తీసేస్తాను. సో ఇట్ విల్ బి వెరీ బెటర్. డేటా లేబుల్స్ అనేది ఇస్తాను. నెక్స్ట్ నాకు కావాల్సిన లైన్ చార్ట్. సో దీన్ని తీసుకొచ్చి నేనేం చేస్తా అంటే దీని పక్కనే ఇస్తాను ఎగ్జాక్ట్గా. సో యూ కెన్ సీ లైన్ చార్ట్ అనేది దాని పక్కనే వచ్చింది. దీన్ని ఏం చేస్తా అంటే చివరిదా తీసుకుంటాను. ఓకేనా? సో ఈ ప్లస్ నొక్కేసి గ్రిడ్ లైన్స్, లెజెండ్ రిమూవ్ చేయండి, జస్ట్ డేటా లేబుల్స్ యాడ్ చేయండి, సరిపోతుంది. సో ఇంకా మనకు మిగిలింది ఎన్ని చార్ట్స్ అంటే 3 చార్ట్స్. సో వీటిని ఏం చేస్తా అంటే లైన్లో ఇక్కడ ఒకటి, అంటే నేను జస్ట్ వీటన్నిటిని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దెన్ వీ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ బిగ్ షీట్. ఓకేనా? సో ముందు వీటిని ఇక్కడ తెచ్చి పెట్టుకుంటా, ఎందుకంటే షీట్స్ అనేవి చార్ట్స్ అనేవి చాలా చాలా దూరంగా ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేసుకుంటే తేవాలంటే కష్టం. సో దట్స్ వై ఐ విల్ మేక్ ఇట్ హియర్ సింపుల్గా. ఓకే, దీంట్లో కూడా నేను ఎడిటింగ్ చేస్తాను. సో గ్రిడ్ లైన్స్, లెజెండ్ రిమూవ్ చేయాలి అండ్ డేటా లేబుల్స్ అనేది యాడ్ చేశాను. నో నీడ్ ఆఫ్ యాక్సెస్ టైటిల్ మీ ఇష్టం, పెట్టుకోవాలంటే పెట్టుకోండి, బట్ ప్రస్తుతానికైతే అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. సో దీన్ని ఏం చేస్తా అంటే కొద్ది సైజ్ తగ్గిస్తాను, ఇట్ విల్ బి వెరీ గుడ్. దెన్ దీన్ని కూడా అంతే, ఇక్కడ ఇచ్చేసి కొద్ది సైజ్ తగ్గిస్తాను, దెన్ ఇట్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఇక్కడికి వచ్చేయాలి, దీని మీద ప్లస్ నొక్కండి, యాడ్ డేటా లేబుల్స్, ఫినిష్. సో ఇన్సైడ్ కొద్దిగా కరెక్ట్ లేదు కాబట్టి కాల్అవుట్. దెన్ దీనికి కూడా ఇంతే చేస్తాను, యాడ్ డేటా లేబుల్స్. సో ఇన్సైడ్ వచ్చింది కాబట్టి నాకు ఇది వద్దు, కాల్అవుట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇది కొద్ది నీట్గా ఉంటుంది. సో యూ కెన్ సీ మన చార్ట్స్ అనేవి వచ్చినాయి. నేనేం చేస్తాను, ఫస్ట్ చార్ట్ మీద ప్రెస్ చేయండి,
దీన్ని నొక్కండి, బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ కమ్. దీన్ని నొక్కండి, మ్మ్. టెక్స్ట్ కలర్ అనేది వచ్చేసింది. మ్మ్. మేక్ ఇట్ బోల్డ్, ఇంక్రీజ్ సైజ్, దట్స్ ఇట్. మరీ ఎక్కువ సైజ్ పెంచొద్దు, లైట్ సరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ఇంక్రీజ్ సైజ్, మేక్ ఇట్ బోల్డ్, ఫినిష్. మ్మ్. నెక్స్ట్ మనం దీన్ని కూడా అంతే సింపుల్గా దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. గో టు హోమ్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్ ఇదే అని నీకు ఎలా తెలుసు అంటే ఇందాక నేనే కదా ఇచ్చాను, సో నాకు ఐడియా ఉంది. మీకు ఐడియా లేదంటే ప్రతిసారి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ కలర్ అనేది ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ గో విత్ దిస్ వన్, అంతే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, బోల్డ్, అండ్ దెన్ సైజ్ అనేది లిటిల్ బిట్ ఇంక్రీజ్. మ్మ్. నెక్స్ట్ దీనికి కూడా అంతే. సో బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ బోల్డ్. బోల్డ్, అండ్ దెన్ సైజ్ విల్ బి లిటిల్ బిట్ ఇంక్రీజ్. సో యూ క్యాన్ సీ మనకు కావాల్సిందంతా కూడా నీట్గా వచ్చింది. మ్మ్. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే దీన్ని సెలెక్ట్ చేసి గో విత్ పివోట్ టేబుల్. ఇక్కడ మీకు ఫీల్డ్ లిస్ట్ అని ఉందా? సారీ, డిజైన్లో ఒక్క నిమిషం. ఇది ఫీల్డ్ బటన్స్ అని ఉంది కదా చివరిది, మ్మ్. దీంట్లోకి వెళ్ళి హైడ్ ఆల్ ఇచ్చేయండి. సో అన్నెసరీ అన్ని వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి, కేటగిరీ అని ఉందా? అవును. ఈ రెండు ఉంటే చూడటానికి బాగోదు కదా, సో హైడ్ ఆల్ అనండి, ఆ రెండు రిమూవ్ అయిపోతాయి. ఈ చార్ట్కి కూడా అంతే, ఎందుకంటే ఇవన్నీ ఉంటే మనకి చార్ట్ మీద ఇంపాక్ట్ పోతుంది అనమాట. ఈ కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి ఎందుకు ఉండాలి, వద్దు, హైడ్ చేసేయండి. నెక్స్ట్ ఇది కూడా అంతే, కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి, ఆ యూజర్ నేమ్ ఎందుకు ఉండాలి, వద్దు. అర్థమైంది కదా? రిపోర్ట్ లో అన్నెసరీ థింగ్స్ ఏమీ వద్దు. మ్మ్. సో ఇక్కడ మీరు అంతా బాగుంది, కానీ ఇక్కడ బార్డర్ లైన్స్ అనేవి వచ్చినాయి, మ్మ్. ఇవి వద్దు. అవును. అవుట్లైన్. అవుట్లైన్. అందుకని నేను ఏం చేస్తా అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ చార్ట్ ఏరియా అని ఉంటుంది. సో ఓకేనా, ఏ చార్ట్ మీద కావాలంటే ఆ చార్ట్ మీద ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ చార్ట్ ఏరియా అని ఉంటుంది, అది నొక్కితే మీకు ఇక్కడ ఫిల్, బోర్డర్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి. మ్మ్. సో గో విత్ బార్డర్లోకి వెళ్ళి లైన్ కలర్ ఏంటిది, ఇదే. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చారో అన్నిటికీ ఒకసారి ఇది ఓపెన్ చేస్తే చాలు, సింపుల్గా ఇక్కడ చార్ట్లు మార్చండి, అండ్ దెన్ కలర్ అనేది ఇదే ఇచ్చేసేయండి. మ్మ్. అంటే అన్ని చార్ట్లు కడిగిపోయి ప్రతిసారి ప్రెస్ చేసి ఓపెన్ చేయొద్దు, సింపుల్ వన్స్ ఓపెన్. సో అన్ని చార్ట్స్కి ఇచ్చేసి దెన్ ఇంటూ. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ రిపోర్ట్ అంతా ఒక ప్లెయిన్ షీట్ మీద డ్రా చేసినట్లేదు. అవును, ఉంది. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ రిపోర్ట్స్ ఇన్ ఎక్సెల్. సో ఓకే. ఇది డమ్మీ రిపోర్ట్, ఇది ఎందుకు పనికిరాదు, రియల్ టైంలో ఇలా ఉండదు. రియల్ టైం రిపోర్ట్స్ విల్ హ్యావ్ స్లైసర్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి, అది రేపు మీట్ చేస్తారు. అంటే మీకు ఒక ఐడియా కోసం ఫస్ట్ డే మీకు చెప్పాలన్నా కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది, కాబట్టి మనం దీన్ని చేస్తున్నాం. సో సో యూ క్యాన్ సీ దిస్ విల్ బి మై ఫైనల్ రిపోర్ట్. మ్మ్. సో ఎలా ఉంది? మంచిగా ఉంది. చాలా వరస్ట్గా ఉంది. సో మీరు మంచి కలర్స్ ఇచ్చి నీట్గా చేసుకుని రండి. సో దిస్ విల్ బి యువర్ హోంవర్క్. సో డేటా నేను సెండ్ చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ కూడా కావాలి. చేయలేదు, మర్చిపోకుండా చేయండి. ఏంటిది? లాస్ట్ టైం కూడా